ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభువును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ బిడ్డలు దేవా ప్రజల మధ్య ప్రజలతో ఎలా నడుచుకోవాలో, మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడాలో అలాంటి దైవికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి నీ కృపలో వర్ధల చేయండి. అలాగే వారు చేస్తున్నటువంటి వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తుండే కాపుదల భద్రతలో ఉంచు. నిత్యముని సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. వివాహాల కొరకు సిద్ధపడిన బిడ్డలని మంచి సంబంధాలు సమకూర్చి సక్రియ వివాహాలు చేసుకుంటాను కృప చూపండి. అలాగే నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్నాను ఈ బిడ్డలకు నా తండ్రి నాయన. ఆ శుభకార్య విషయంలో నాయన సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు అనుదృష్టించి కాపాడండి. మేలుతో నింపు, నీ కృప నుంచి రెట్టింపు ఆశీర్వాదాలు అనుగ్రహించండి. అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్నాడు ఈ బిడ్డలకు కూడా నువ్వు తోడుగా ఉండి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు దృష్టి వారి మీద ఉంచు. అంతేగాక నా తండ్రి నాయన, నా దేశాన్ని రక్షించండి. నా దేశానికి, నా దేశ ప్రజలందరికీ రక్షణ దయచేయండి ప్రభు. నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. అలాగే అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. అప్పులు, ఆర్థిక సమస్యలను తీర్చండి నా తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. కృంగిన వారిని లేవనెత్తండి నాయన. నీ రాకడ కొరకు అందరిని సిద్ధపరచండి. నాతోటి సేవకులైనటువంటి వారిని చేతులు ఎత్తుపట్టుకొని వారి పరిచర్యలను దీవించండి. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడేండుగాక. ఆమేన్.